యూత్ఫుల్ ప్రేమ కథలు ఎప్పుడూ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. అలా ఆకట్టుకుంటున్న సినిమానే మెరిసే మెరిసే. ఈ వారం రిలీజ్ అయ్యి మంచి టాక్తో దూసుకెళ్ళిపోతున్న ఈ సినిమా సక్సెస్ని మనతో షేర్ చేసుకునేందుకు టీం మనతో జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడి ఆ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, ఎలాంటి మూడ్లో ఇప్పుడు వారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్. హాయ్ శ్వేత. హాయ్ దినేష్. హాయ్ సార్. హుషారు వచ్చిందా పెరిగిందా? డబుల్ అవుతూ వస్తుంది. హుషార్ తర్వాత ప్రాపర్ ప్లేబ్యాక్, మళ్ళీ ఇప్పుడు మెరిసే మెరిసే. సో చాలా చూజీగా ఉన్నావు, అట్ ద సేమ్ టైం వెరైటీ ఆఫ్ రోల్స్లో కనిపిస్తున్నావు. ఏంటి అంటే ఫస్ట్ నేను ఫిక్స్ అయింది కూడా ఒక యాక్టర్గా, సో మంచి యాక్టర్ అనిపించుకోవాలని ఫిక్స్ అయింది. ఇట్ కమ్స్ టు డిఫరెంట్ స్క్రిప్ట్స్ అంటే డిఫరెంట్ రోల్స్. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అన్నట్టు ఫీల్ అయ్యి, సో అందుకే కొంచెం ఒక స్క్రిప్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొంచెం ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. శ్వేత, యు ఆర్ ద సోల్ ఆఫ్ ద మూవీ. So looks like you are the earth for the movie. All the characters are revolving around you. Yes, pretty much. How do you feel? I feel really lucky and very fortunate to get this role, and it's come out beautifully on the screen because of our director and DOP sir, and I am super excited to see how the entire movie has come out. It's quite colorful and we are extremely happy with the output, and all the positive reviews that we've been getting, it's just overwhelming. పవన్ గారు, సినిమాలో ప్రేమ కథ కనిపిస్తుంది. ప్రేమ కథ కంటే ఇంకా చాలా కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫాదర్ కొడుకు మధ్య ఒక స్టోరీ ఉంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో తన స్టోరీ ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే ఆల్రెడీ అందరూ పెళ్లి చేసుకోవటమే జీవితాశయం అన్నట్టు పెంచిన ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి పడే స్ట్రగుల్ని ఎక్కడ ఎక్కువ ఓవర్ డ్రామటైజ్ చేయకుండా చాలా న్యాచురల్గా చూపించారు. అవునండి. ఏంటి శ్వేత కథకి? అంటే నేను మామూలుగా చుట్టూ చూస్తూ పెరిగిన వాతావరణం అండి. సో ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్. చాలా అమ్మాయిలు అబ్జర్వ్ చేసేవాడిని, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. సో బట్ నేను సినిమాలో చూస్తున్న అమ్మాయిలు వేరేలా ఉంటారు. సో ఐ థాట్ ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ప్లాన్డ్గా ఉన్నారు, కెరీర్ కానీ మ్యారేజ్ విషయంలో ఒక క్లారిటీ ఉంది. సో అదే నేను చూపిద్దాం ఉంటున్నా సినిమాలో. నేనేమి ఇమాజినేటివ్ అమ్మాయి కాదు, చాలామంది ఉన్నారు ఈ టైప్ వెన్నెలలో మన చుట్టూ చాలామంది ఉన్నారు, చూస్తున్నాం. సో ఐ జస్ట్ ట్రై టు షో దాట్ అండ్ దట్ మన అమ్మాయిలు కూడా ఇంత తెలియని ఉన్నారు, ఇంత డిటర్మినేషన్ ఉన్నారు అని చూపించాను అంతే. ఈ కథని కారణమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? దిస్ నాట్ వెనిలా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఐవ్ సీన్ అదర్ గర్ల్స్. అంటే ఒక్కొక్కరిలో కొంచెం మన ఐడియల్ అమ్మాయి అనుకుంటే చూడండి, ఒక ఐడియల్ గర్ల్ అనుకుంటాం మన లైఫ్లో, అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ ఇస్ వెనిలా. ఈ టైప్ అమ్మాయిలు ఉంటారు అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్ ఇన్స్పిరేషన్, ఇట్స్ లైక్ సో మెనీ గర్ల్స్ ఇన్స్పిరేషన్. అంటే గర్ల్స్ ఇన్స్పిరేషన్ అంటే మీరు ఇంకోళ్ళు అనుకోవడం, జస్ట్ ఏది మంచో చూసిన ఇన్స్పిరేషన్ అది. ఎందుకంటే వెనిలా క్యారెక్టర్ ఒక ఐడియల్గా ఉంది, అంటే ఎవ్రీ ఆస్పెక్ట్స్లో తను బెస్ట్గానే ఉంది, ఎక్కడ క్యారెక్టర్ డౌన్ అవ్వలేదు, ఆ క్యారెక్టర్ హోప్స్ని ఎప్పుడు కోల్పోలేదు. అంటే ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ రాయాలంటే ఖచ్చితంగా రైటర్కి డైరెక్టర్కి ఆ టేస్ట్ ఉండాలి, లేకపోతే అసలు అవును పేపర్ మీద అలాంటి క్యారెక్టర్ పుట్టదు. అవునండి. యా, లైక్ యూ సెడ్ ఒక టేస్ట్ ఉండాలి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఆ మెల్లమెల్లగా క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడం. అట్ సేమ్ టైం వెన్నెలా కూడా తన ఫ్లాస్ తనకున్నాయి, వల్నరబిలిటీస్ ఉన్నాయి. లైక్ బాధ వస్తే బాధపడుతుంది, చెప్పదు, ఎక్స్ప్రెస్ కాదు. సో దీస్ కైండ్ ఆఫ్ ఫ్లాస్ ఆర్ దేర్ అండ్ దిస్ రియలీ వర్క్. అంటే అందుకే అంత న్యాచురల్గా ఉంది మన వెన్నెలా రోల్ కూడా. ఎక్కడ ఈవెన్ శ్వేత గారు చేసినప్పుడు కూడా ఇట్ వాస్ షీ ఫిట్ ద రోల్ సో వెల్. శ్వేత, మీకు డైలాగ్స్ అర్థమైనాయా? How do you manage the language? We did a workshop for like 15 to 18 days, and I got a hand of it, and we all were doing actually the workshop, and before the scenes sir would request us to do we would just do a quick rehearsal and then go front of the camera. So it was very helpful. The workshop was very helpful for me because of the language. So yeah. How are you feeling after releasing the Merise Merise? I am feeling so positive, and I'm getting like such positive reviews about the character especially and the way I've portrayed it. So I'm super excited actually and looking forward to do even better work. ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ పెట్టాలంటే డైరెక్టర్కి ముందు చాలా దమ్ము ఉండాలి,
ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎక్కువ షార్ట్స్ మేనేజబుల్గానే ఉంటాయి. కానీ మీ సినిమాలో చూస్తే ఎక్స్ట్రీమ్ క్లోజ్ షార్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అమ్మాయికి. ఏంటది ఆ మ్యాజిక్ ఏంటి? థింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చాలా బాగుంది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, లైక్ షీ సెడ్ వర్క్షాప్లో చాలా ట్రైనింగ్ అయింది. సీన్స్ దినేష్, శ్వేత ఇద్దరు చేసేవారు. దే వే సీన్స్ వే దే యూస్ టు హగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఒక సార్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డెవలప్ అయిపోయింది. ఈవెన్ డైలాగ్స్ కూడా ఇద్దరికి మెమరీ అయిపోయింది. ఒక న్యాచురల్ ఫ్లోలో వచ్చినాయి డైలాగ్స్ కూడా. సో మేము షార్ట్స్ చేసినప్పుడు కూడా వితౌట్ ఎమోషన్ సీన్స్కి ఆమె క్లోజప్స్ అవసరం. సో సిన్స్ షీ న్యూ ద డైలాగ్స్, ఎమోషన్ కూడా న్యాచురల్గానే వస్తుంది. అందుకే ఆమె క్లోజప్ పెట్టడం జరిగింది అంతే. బట్ లైక్ యూ సెడ్ డైరెక్టరే కాదు, ఈవెన్ యాక్టర్ కూడా ఆ క్యాలిబర్ ఉండాలి. క్యాలిబర్ ముందు నమ్మాలి, డైరెక్టర్ నమ్మితే క్యాలిబర్ ఉంటే బయటకు వస్తుంది. ట్రూ. ఈవెన్ దినేష్ కూడా చాలాసార్లు క్లోజప్ పెట్టండి నేను చేస్తాను, ఆయన క్లోజప్ పెట్టాం. మూవీ అబ్జర్వ్ చేస్తే అసలు ఆ అమ్మాయికి చాలా క్లోజ్ షాట్స్, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ చాలా పడి అనిపించింది. అంటే సో కథని ఎంత నమ్మాడో డైరెక్టర్ ఆర్టిస్ట్ని కూడా అంతే నమ్ముంటాడు, లేకపోతే ఇన్ని ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ పడవనిపించింది. ట్రూ. ఈ కథ కొన్ని కథలకి దగ్గరగా కూడా అనిపించవచ్చు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో లవ్లో పట్టడం అనేది మనం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నుంచి చూస్తున్నాం. సో అయినా సరే మీరు తీసుకున్న డ్రైవ్ బాగుంది. సో మనకి కథ ఎక్స్ట్రీమ్ కొత్తగా అనిపించకపోయినా కథలో ఉన్న క్యారెక్టర్స్లో ఉన్న కొత్తదనం దాన్ని కనిపించనీయకుండా చేసింది. మీ కథనం గురించి మాట్లాడుకుందాం. అంటే లైక్ మీరు అన్నట్టు ఆ ఫార్మాట్ ఇస్ రెగ్యులర్ ఫార్మాట్. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఇస్ నాట్ ఆ మ్యారేజ్, లేదంటే ఆమె లవ్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ ద మెయిన్. ఇట్స్ ఎ సటిల్ అండర్ కరెంట్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్, ఆమెకి తన కెరీర్లో చేయాలని, ఒక ఐడెంటిటీ రావాలని, అది మెయిన్ థ్రెడ్ అనమాట. సో ఈ అండర్ కరెంట్ నడుస్తున్నాయి. సో ఐ ట్రై టు ఫోకస్ ఓవర్ దేర్. అక్కడే నేను స్క్రిప్ట్ కూడా ఆ డైలాగ్స్ కానీ ద వే ద క్యారెక్టర్ వాజ్ గోయింగ్ కూడా, ఈవెన్ మీరు లాస్ట్లో చూసుంటారు ఆమె ఇన్ ద క్లైమాక్స్ కూడా తన సిద్ధు దగ్గరికి వచ్చింది ఐ లవ్ యూ అని రాలేదు అక్కడ. నాకు పెళ్ళికి ఇంపార్టెంట్ కానీ కెరీర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సో యూ అండర్స్టూడ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్యారెక్టర్. అక్కడ మీరు ఈ క్యారెక్టర్కి ఏమన్నా రెఫరెన్స్లు చాలా దొరుకుతాయి, ఆ క్యారెక్టర్లు కొంచెం తక్కువ కనిపిస్తాయి కానీ ఈ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. లేదండి, ఇప్పుడు చూడండి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉన్నా అనుకోండి, బిజినెస్లో ఫెయిల్ అయితే ఒక 1 month బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో బిజినెస్ చేస్తాడు. కానీ రిచ్ పిల్లలు అబ్బాయిలు ఉన్నారు సారా, వాళ్ళు మాదిరి ఫెయిల్యూర్ వచ్చినా చాలా అఫెండ్ అయిపోతారు. అసలు దే జస్ట్ కాంట్ ఫేస్ ఇట్. ఎవరితో మాట్లాడరు, చాలా ఎదర్ ఫుల్ టైం పార్టింగ్ అనే చేస్తూ ఉంటారు, లేదంటే ఫుల్ ఆన్ లో అయిపోతారు. సో ఆ టైప్ సిద్ధు క్యారెక్టర్ నాకు తెలిసి సంథింగ్ ఫ్రెష్ అది హీరో ఆ టైప్ చేయడం. దినేష్ కూడా చాలా ఫ్రెష్గా కనిపించాడు ఆ క్యారెక్టర్. ఎందుకంటే దినేష్ చాలా ఈజీ గోయింగ్గా అనిపించాడు ఆ క్యారెక్టర్లోకి, చాలా ఈజీగా ట్రాన్స్ఫర్మ్ అయినట్టు అనిపించింది. దినేష్ ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్లో ఏంటి? ఇట్ వాస్ గుడ్ సార్ యాక్చువల్లీ. అంటే తను ఫస్ట్ మాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా ఐ ఫెల్ట్ గుడ్. ఏంటంటే ఇప్పటివరకు నేను చేయని క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫెయిల్యూర్ స్టార్ట్అప్ అంటే సంథింగ్ లైక్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేదంటే లైఫ్లో ఏదో కోల్పోయినట్టు. బట్ దీంట్లో కొత్తదనం ఏంటంటే ఇట్ వాజ్ లైక్ తను అన్నట్టు ఫుల్ టైం పార్టీయింగ్ అని ఎక్కువ మింగిల్ అవ్వకుండా ఇంటూ వరల్డ్ వెళ్ళిపోతారు. సో ఐ ఫెల్ట్ అది కొంచెం న్యూ అనిపించింది నాకు. అండ్ ఇంకా వెన్నెలతో ట్రావెల్ అయ్యే టైం కూడా అంటే మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఏదో అమ్మాయి క్యారెక్టర్ని ఉద్ధరించేయడానికి వచ్చాడు, తనతో ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాడు. సో ఆ ఫ్లోలో వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య థింగ్స్ చేంజ్ అవుతాయి. సో ఐ ఫెల్ట్ గుడ్ అనమాట, వెరీ రియలిస్టిక్గా అనిపించింది, ఓవర్ డ్రామాటిక్ కాకుండా. సో చాలా కొత్తగా అండ్ మంచిగా అనిపించింది నాకు. సో ఇంత అందమైన బాస్ దొరికితే శాలరీ కూడా డజంట్ మ్యాటర్ అని అనిపించింది. లేదండి, తీసుకున్నాను శాలరీ అయితే, ఎందుకంటే మా డాడీ పాకెట్ మనీ కట్ చేశారు కదా అందుకు. సో కారు పికప్ డ్రాప్స్ ఇచ్చి మరీ జాబ్ జాయిన్ అయ్యావు కదా? అవునా, మీరే అన్నారు కదా అందమైన అమ్మాయి అని చెప్పి. సో సిద్ధు అందుకే పడ్డాడు. ఇంకా సిద్ధు క్యారెక్టర్లో కూడా ఒక గ్రోత్ కనిపించింది సార్. మీ రైటింగ్లో బాగా మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే ఏ క్యారెక్టర్ని కూడా స్టాగ్నెట్గా అలా ఉండిపోలేదు. క్యారెక్టర్ గ్రోత్, క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా చాలా బాగా కనిపించింది. ఎస్పెషల్లీ ఆ కోడింగ్ ఫెయిల్ అయిన ఎపిసోడ్ అయితే చాలా బాగా డీల్ చేశారు, ఎక్సలెంట్ అనిపించింది. అంటే ప్రతి మనిషికి ఒక పాయింట్ ఉంటుంది తను ప్రూవ్ చేసుకోవటానికి. సో ఆ పాయింట్ దొరికినప్పుడు ఎవరైనా మెగాస్టార్ అయిపోతారు. సో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్, ఎక్స్పెషల్లీ ఆ సీన్ చేస్తున్నప్పుడు? అదే సార్, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఐ ఫెల్ట్ దట్ వాడికి ఆల్రెడీ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాడు, మళ్ళీ వెళ్ళకూడదు ఆ సైడ్ అని చెప్పి ఫిక్స్ అయ్యాడు.
బట్ ఇంకా అనుకున్న సిచ్యువేషన్స్లో ఓకే గివ్ ఇట్ ట్రై. సో హ్యాపీనెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ వీడు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ మాటలు తీసుకోలేక వాడు బర్స్ట్ అవుట్ అయ్యేది అక్కడ. సో ఇంకా మేబీ దిస్ ఈస్ ద మూమెంట్ అని వాడు రియలైజ్ అయ్యి హీ గెట్ బ్యాక్స్ టు వర్క్. అప్పుడు వాళ్ళ లైఫ్లో సీరియస్నెస్ ఆ మూమెంట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇట్ వాస్ గుడ్ సార్. ల్యాప్టాప్ ఖర్చుతో ఇంకొక కోడింగ్ అతన్ని కొనుక్కోవచ్చు సార్. లేదు సార్ 10 lakhs అన్నారు వాళ్ళు. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే ల్యాప్టాప్ ఖర్చుతో సెపరేట్ యూజ్ చేశాను. క్యారెక్టర్ని ఉన్న లక్షణాలని ఎక్కడా కూడా వదిలేయకుండా ఆ క్యారెక్టర్ని గ్రో చేయడం అనేది చాలా బాగుంది అనిపించింది సార్. వాడే గౌతమ్ బుద్ధుడు అయిపోడు, అలాని మరీ డ్రాస్టిక్ చేంజెస్ ఏమి ఉండవు. ఈ క్యారెక్టర్ని ఇలా బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా డ్రైవ్ చాలా బాగుంది. పవన్ గారు మేము సినిమా చూస్తున్నంతసేపు ఒక సీన్ అయిపోయిన తర్వాత మాకు డైరెక్టర్ గుర్తుకొచ్చాడు. సో అంత బాగా ఎంజాయ్ చేస్తాం మీ రైటింగ్ని, డైరెక్షన్ని. థ్యాంక్స్ అండి. సరే సార్, మీరు అన్నట్టు డ్రాస్టిక్ చేంజెస్ ఏవి ఉండవు లైఫ్లో. ఇప్పుడు మన రియలిస్టిక్గా మాట్లాడుతున్నాం, మన లైఫ్లో ఏదైనా చిన్న ఫెయిలియర్ వచ్చిందా కూడా మన లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ ఇలా ఓవర్ నైట్ మారిపోవడాలు ఉండవు. అదే బాగుంది ఈ కథలో. ఇది కూడా ఫ్లిప్ అయినట్టే ఉండదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాడ్యువల్, ఆ పీరియడ్ చాలా బాగుంది. అంటే ఒక మనిషి మారడానికైనా, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికైనా మీరు టైం ఇచ్చారు అందరికి, అన్ని క్యారెక్టర్స్కి. అవునండి. సో ఏంటి రైటర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ని అందుకున్నారు? ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రెండు స్టార్ట్ అయినప్పుడు సినిమా వెన్నెల సిద్ధు వాళ్ళు మంచి క్యారెక్టర్స్, ఇది స్టార్ట్ ఇది ఎండ్ అనుకున్నాను. న్యాచురల్గా ఇవాల్వ్ అవ్వాలని అనుకున్నా. సో ఎక్కడ అమ్మాయికి మైనస్ అక్కడ అబ్బాయి ప్లస్ అవుతాడు, ఎక్కడ అబ్బాయికి మైనస్ అక్కడ అమ్మాయి ప్లస్. మీరు చూస్తే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. లైక్ సిద్ధు కూడా అమ్మాయికి మోటివేట్ చేస్తుంటాడు ఆ వీసీ దగ్గర మాడుతున్నప్పుడు కానీ, అమ్మాయి కొంచెం లో ఫీల్ అవుతున్నప్పుడు కానీ. అలాగే సిద్ధు కూడా అమ్మాయి ఫెయిల్యూర్ అయిపోయింది కదా, జస్ట్ మూవ్ ఆన్ మ్యాన్ అని చెప్తూ ఉంటుంది. ఈవెన్ చూడండి కొన్నిసార్లు మన లైఫ్లో కూడా అమ్మాయిలు మామూలు చెప్తే మనం పెద్ద పట్టించుకోం, కానీ తిట్టి చెప్తే చాలా హర్ట్ అయితే అసలు అక్కడ మేలీగా హర్ట్ అయింది. మామూలు హర్ట్ అవ్వలేదు, బద్దలైపోయింది సార్. ఎగ్జాక్ట్లీ పోస్ట్ ఇంటర్వ్యూలో అదే హర్ట్ అవ్వడం. మేము ఆడియన్స్ అందరం జాలిపడ్డాం సిద్ధు మీద. కంటేయం ఏంటి వీడికి కర్మ పట్టింది, వాళ్ళ నాన్న చూపించిన జాబ్ చేసుకోవాలి, అమ్మాయి దగ్గరికి వచ్చి తిట్లు తింటున్నాడు. అమ్మాయి మనం తిడితే అది మామూలుగా అఫెండ్ అవ్వరు అబ్బాయి. మామూలు తిట్టలేదు సార్, అన్ఫిట్ అని చెప్పేసి. ట్రూ, ఎగ్జాక్ట్లీ. Do you remember that scene? Interval. The interval scene where I break the laptop. Yes, of course I do. They were saying you were so harsh to me. I was so that was required because of the writing and the direction. So, True. So how much you related to your character? To be very frank, there are a lot of similarities between me and Vanilla character, especially in terms of achieving something and being independent. And I could relate to this, and I actually wanted to do something of that sort. You know, where we are giving out a message and saying, girls, actually, it's not only about marriage or taking care of family, but for them, it's their identity which is also important, which comes from their career. So, you know, I wanted to show that, and I was fortunate enough to, you know, get that character playing. And పవన్ గారు, అమ్మాయిలకి ఇండిపెండెంట్గా ఉండటం, ఇండివిజువల్గా ఉండటం అని పెరిగితే అబ్బాయిలు భయపడతారంటారు, నిజమేనా? నేను చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడండి. స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లోనూ అమ్మాయిలు ఎంతలా కష్టపడిపోతారు. అంటే వాళ్ళకు క్లారిటీ ఉంటుందండి, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది. ఆ చదువులో కానీ వాళ్ళు మనతో ఉంటారు, కానీ ఇప్పుడు చదివేస్తారు, టాపర్స్ అయిపోతారు క్లాస్లో. ఈవెన్ ద వే దే వర్క్ ఇన్ ద ఆఫీస్ కూడా. సో అదే భయం వేస్తుంది అప్పుడు, వీళ్ళు ఇంతలా చేస్తే అందరూ మన బాసులు ఇంకా అమ్మాయిలే. రీసెంట్గా ఒలింపిక్స్ కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు. ట్రూ. yes, ఎగ్జాక్ట్లీ. అంటే మీ సినిమా చూసినప్పుడు క్యారెక్టర్స్ డ్రైవ్ చాలా బాగుంది అనిపించింది సార్. అంటే కథలు నడిచే తీరు బాగుంది, కథల్లోని ఎమోషన్స్, లేకపోతే ఒక కథ మాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించకపోయినా కథనం మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ వెన్నెల క్యారెక్టర్ని బిఫోర్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్తో అందరూ కనెక్ట్ అయిపోయారు. అంటే ఆ క్యారెక్టర్కి ఉన్న ఎమోషన్స్తో కనెక్ట్ అయిపోయాం. అవునండి. తను ఏం చేస్తున్నా కూడా కరెక్ట్, వెన్నెల ఇలా చేస్తుంది, ఇలా చేయటమే కరెక్ట్ అనే కన్వీనియన్స్కి అంటే మమ్మల్ని కన్విన్స్ చేశారు ఆ పాయింట్ వరకు ఆడియన్స్. సో నిన్న రిలీజ్ అయింది, సెకండ్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయింది, థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫార్చునేట్ అంటే మనకి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల థియేటర్ అనుకున్న పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ మీద వస్తున్నాయి. మీరు థియేటర్స్లోకి రాగలిగారు, ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ వెంకటేష్ అండి. హీ ఈస్ ద వన్ హూ లైక్
స్టూడ్ బోల్డ్లీ లైక్ లేదు వీ మేడ్ ఫర్ థియేటర్స్, లెట్ పీపుల్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. అందుకే మీరు చూస్తున్న హ్యూమర్ సీన్స్ కానీ ఆ రొమాన్స్ సీన్స్ కానీ క్లైమాక్స్లో ఆమె డైలాగ్స్ కానీ చప్పట్లు పడుతున్నాయి థియేటర్లో. సో ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. అండ్ లైక్ ఐ సెడ్ వీ రియలీ థ్యాంక్ అ ప్రొడ్యూసర్. రావాలండి సినిమాలు థియేటర్లో రావాలి, జనాలు ఎంజాయ్ చేయాలి సినిమాలను థియేటర్లో. అండ్ ఐ థింక్ మోర్ మూవీస్ విల్ కమ్ టు థియేటర్స్. సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చినంత కిక్ మనకి ఎక్కడ చూసినా రాదు. అది ఒకసారి మళ్ళీ ఆడియన్స్ ప్రూవ్ చేశారు Yes. లాక్డౌన్ తర్వాత. ఎస్. మీకు థియేటర్లో చూసారా మీ సినిమాని? Yes, of course. Not once, but 2-3 times already. 3 times. Because we were there to see the reaction. క్లాప్స్ ఎక్స్పీరియన్స్ ఎలా Yeah. ఉంది? We experienced all of that, and it was a very exciting thing to see, especially after COVID. Seeing theaters itself was a big deal, and seeing yourself on the screen and then audience reacting, it was the wonderful thing to experience this year. So yeah, very happy. పర్సనల్గా ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారు, ఎలాంటి రోల్స్ని ఇష్టపడతారు? What roles I would like to play? Actually, I would love to do something related to action. యాక్షన్ Yeah. సూపర్. That's because I get to develop my character, and I would want to work hard and do something of that sort. Because I've done with love story. All those stuff. No, but I've learned karate, and At Never what knew that. extent? at not very very well versed with it, but I have learned. This is years ago. Years So, ago. Years ago. దినేష్ జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇప్పుడే తెలుసు. No, but I would love to do something which is action oriented, which has a very good message, for the youngsters. Also, staying fit is one of the very important things in our industry. So I would want to do that. టఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. Tough characters. Actually, I like. I would want to do something which is more dramatic, like Mahanati. But I don't know. Like that's something too huge, and I would someday want to pull it off. I don't know which language, but I would love to do that. ఓకే Yeah. ఓకే సూపర్. దినేష్ ఎలా ఉంది, Yeah. కెరీర్ ఎలా ఉంది? Good హుషారు ఉంది. తర్వాత Yeah. ప్లేబ్యాక్ అదొక డిఫరెంట్ మూవీ, ఇప్పుడు మెరిసే ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కదా. ఎలా అనిపిస్తుంది సినిమా బై సినిమా ఆర్టిస్ట్గా ఎంత ఇంప్రూవైజ్, నీకు సెల్ఫ్ చెక్లో ఎంత కనిపిస్తుంది? ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్ అండి. వాట్ ఆర్ ద రోల్ ఇప్పటివరకు నేను చేసిన వాటికి పీపుల్ ఆర్ సేయింగ్ ఆఫ్టర్ మెస్సే నిన్న రిలీజ్ అయిన తర్వాత కూడా 3 movies 3 different stories, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే కొంచెం రేర్ అని చెప్పి అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్ ఏంటంటే వెన్ పీపుల్ స్టార్ట్ అక్నాలెడ్జింగ్ యూ బై యువర్ స్క్రిప్ట్స్ అండ్ యువర్ యాక్టింగ్. సో విచ్ ఈస్ ఎ రేర్ థింగ్ అని నేను ఫీల్ అవుతాను. ఒక యాక్టర్గా నేను లక్కీగా ఫీల్ అవుతాను ఇన్ ద సేమ్ టైం. అండ్ ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే 3 movies ఇప్పటివరకు 3 movies చేసిన అన్ని థియేటర్స్లోకి వచ్చాయి. అండ్ యాజ్ అన్ యాక్టర్గా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా డిఫరెంట్ స్క్రిప్ట్స్ గుడ్ రోల్స్ వస్తాయి. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇంకా ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా టు ప్రూవ్ మై సెల్ఫ్. ఫీల్ ఎక్సైటెడ్. బాక్స్ని క్యారీ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు సార్ మీకు? అరే అందరూ ఆ టైప్ అండి. మీరు డైరెక్టర్ గారిని అడగాల్సింది ఒకసారి క్యారీ చేస్తారా అని. Yeah. సార్ ఆన్ రికార్డ్ ఆయన అడుగుతాను సార్. సో అందుకే ఎవరైనా తెలుసా అని అడిగా. ఇట్స్ కైండ్ న్యాచురల్ అండి, చాలామంది అలా క్యారీ చేస్తారు. మాకు ఎంత నవ్వు వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ వెళ్తుంటే ఆప్ మరీ తీసుకుంటాడు కదా, అతను ఏదో ఫీల్ అవుతాడు పాపం, వెనక్కి పిలిచి హగ్గిస్తాడు, సారీ చెప్తాడు. వీడికి అయ్యం పట్టు ఆ బాక్స్ ఉంటుంది అంతే. అదే చాలామంది కనెక్ట్ అవుతాం ఆ టైప్ సీన్స్కి. ఎక్స్పెషల్లీ అంటే మీ క్యారెక్టర్స్ అంటే స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా ఫ్లో అయింది. ఎక్కడ కూడా ఫోర్స్ లేదు ఏ క్యారెక్టర్లో కూడా. డ్రైవ్ స్మూత్గా అనిపించింది. వీళ్ళు షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేసే సీన్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. అవును. దినేష్ ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? పక్కన ఒకడు పెద్ద లిస్ట్ తీస్తాడు, షాపింగ్ మాల్కి వెళ్తావు. ఓ లేదు సార్, అలా అలాంటిది లేదు సార్. లేదు లేదు, ఓకే ఇప్పటివరకు లేదు అలాంటి ఎక్స్పీరియన్స్. ఓకే ఏంటి సార్ అలా ఎందుకు ఆ సీన్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను యూఎస్లో ఎంబీఏ చేశానండి. ఓకే సో అక్కడ దొరుకుంటాడు అక్కడ ఇట్స్ కామన్, అక్కడ అందరూ వాల్స్లో క్యారీ చేస్తుంటారు. సో ఒకసారి ఇలా అయింది అది. సో దే లాట్ ఆఫ్ గర్ల్స్ అక్కడ. సో అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవైజ్ చేశాను ఆ సీన్. సో తనెంత ఇబ్బంది పడ్డాడు కానీ మాకు మాత్రం మేము ఫుల్గా నవ్వుకున్నాం. యా యా
కార్తిక్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ కొంత ఎమోషనల్ డ్రైవ్ సాంగ్స్ ఉన్నాయి. సో అతని కంట్రిబ్యూషన్ గురించి ఏం చెప్తారు? మేజర్ కాంట్రిబ్యూషన్ అండి ఆయన. వెన్ హీ యాడెడ్ ద మ్యూజిక్ లేయర్ ఆర్ఆర్ సినిమా ఒక ఎమోషన్ అంతా ప్రాపర్గా కనిపించింది మాకు అక్కడ. అండ్ ప్లస్ ఆయన చాలా పట్టారు. కొన్ని డేస్ హీ వాస్ ఫోకస్డ్ ఆన్ ఎస్పెషల్లీ దే లాట్ ఆఫ్ లైవ్ సెషన్స్. ఒక లైఫ్ వచ్చింది ఆ టైప్ మూమెంట్స్కి. అసలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కార్తిక్. ట్యూన్స్ పక్కన పెడితే ట్యూన్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ దెన్ ఈవెన్ ద క్లైమాక్స్లో కానీ ఈ అమ్మాయి కాన్ఫ్లిక్టింగ్ సీన్స్ కానీ హీరోయిన్ ఆర్గ్యుమెంట్ సీన్స్ కానీ he did really well. అండ్ అతను ఇచ్చిన తర్వాత కూడా నేను కొంచెం చెప్పాను ఇంకొంచెం చేద్దాం అనగానే. సో హీస్ టు పుష్ ఇట్. ఫ్లూట్ ఇంప్రొవేషన్స్ కానీ అన్నీ అండ్ ఓపిక్గా చేసే పాపం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. సినిమాలో మాకు కొత్తగా అనిపించిన ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయి కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు హీరో వచ్చి తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొస్తాడు. మెజారిటీ స్టోరీస్ మనం అలాగే చూస్తుంటాం, కానీ ఈ సినిమా అలా లేదు. మాకు అది చాలా కొత్తగా అనిపించింది. తను హీరో క్యారెక్టర్ వచ్చిన తర్వాత తను చూసి ఇంప్రెస్ అవుతాడు, ఇన్స్పైర్గా తీసుకుంటాడు తప్ప తన నుంచి పెద్ద కంట్రిబ్యూషన్స్ ఏమి ఉండవు. ఇంత ఇండివిజువల్గా ఒక ఉమెన్ క్యారెక్టర్ని రాయాలంటే అది మీ క్యారెక్టర్ కూడా అదే ఉండాలి. అవునండి, అవును. అండ్ ఆల్రెడీ సిద్ధు కూడా స్టార్టింగ్లో హీఈస్ నాట్ రియలీ షూర్ వెళ్ళలేదు చేస్తాను తెలియదు. అతను కూడా కొంచెం ఎగతాలుగానే మాడతాడు. అవ్వదు ఈ అమ్మాయికి ఏం తెలుస్తున్నట్టు మాడతాడు. 4 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆర్డర్ స్టార్ట్ కమింగ్ అక్కడ హీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ హర్. లేదంటే మన సిద్ధు కూడా ఏమీ నమ్మకం లేదు. అండ్ ఈమె కూడా ఎప్పుడు సిద్ధు ఐ నీడ్ యువర్ హెల్ప్ అన్నట్టు షీ వాజ్ నెవర్ క్రేవింగ్ అనమాట. తన పని తను చేసుకుపోతూ ఉంది, వస్తూ ఉన్నాయి. తనే ఐడియాస్ చేసుకుని తనే సిద్ధుని తిట్టి చేస్తుంది తప్ప హెల్ప్ మీ అనే అనలేదు. సో ఐ థాట్ దట్ ఈస్ రియలీ గుడ్. న్యాచురల్గా ఉంది. వాడు అమ్మాయిని చూసి బాగుంది అనుకున్నాడు తప్ప ఏదో హెల్ప్ చేద్దాం అనుకోలేదు ఎక్కడ. సో ఈవెన్ ద క్యారెక్టర్స్ కూడా న్యాచురల్గా దగ్గర వచ్చినాయి, మెచ్యూర్డ్గా, సెన్సిబుల్గా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ సర్కిల్స్ నుంచి కానీ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి కానీ మీకు ఎలాంటి వైబ్స్ కనిపించాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కే నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వాళ్ళ రెస్పాన్స్ ఇస్ రియల్లీ గుడ్ అండి. లైక్ వీ సెడ్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్. అండ్ ఎస్పెషల్లీ ఆ హ్యూమర్ సీన్స్ విత్ నాని, ఆ శ్రవణ్ రోల్ కానీ వాళ్ళకి బాగా నచ్చినాయి. అండ్ ఈవెన్ న్యాచురల్గా ప్రోగ్రెస్ అయిన క్యారెక్టర్స్ కానీ ఆ క్లైమాక్స్ కానీ. అండ్ నా సర్కిల్ అయితే ఆబ్వియస్లీ దే ఆర్ లైక్ వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. ఆ పబ్లిక్ రెస్పాన్స్ చేసి వాళ్ళు ఇంకా ఎక్సైట్ అయిపోయారు. అండ్ కొంతమంది ఏమన్నారంటే అమ్మాయి మీద పెట్టిన ఫోకస్ కొంచెం ఎమోషన్స్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది అన్నారు. అదేమో రెండు ఇంపార్టెంట్ కదా. అంటే ఈ కథకి ఎమోషనే తను. సో మనం వేరే కథని మళ్ళీ అందులో రాయలేం. మీరు అనుకున్న వెన్నెల క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అంటే కథ స్టార్ట్ అవటమే ఒక తనతో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా తన కథలోకి వచ్చేవాళ్ళే తప్ప తను ఎవరి కథలోకి వెళ్ళదు. సో నాకు అది కనిపించింది ఎగ్జాక్ట్లీ. సో ఆ కాంప్లిమెంట్గా తీసుకుని మీరు ఎక్కువ ఎక్స్ట్రీమ్ క్లోజెస్ పెట్టడం వల్ల అలా అంటారేమో. అంటే అదే వాళ్ళు అదే ఆ క్లోజప్స్ అమ్మాయి బట్టల మీద చాలా ఫోకస్ పెట్టే ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ కదా సార్, ఆవిడ నార్మల్ డ్రెస్లు వేసుకుంటే తనకే డ్రెస్ చేసుకోవడం రాదు, తను ఏం చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో అది కూడా ఓవర్ రూల్డ్. ఇంకేమన్నా అంటే చెప్పండి, మాట్లాడండి. అండ్ లైక్ ఐ సెడ్ దే ఫెల్ట్ ఇట్ వాస్ రియల్లీ నైస్, ఫీల్ గుడ్ అనిపించింది, ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో కూర్చొని నీట్గా చూసాం. అసలు వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇంత క్లీన్గా చూసాం అంటున్నారు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ చెప్పి ఇదే, ఇంత క్లీన్ నీట్గా చూసి చాలా రోజులు అంటున్నారు. అంటే లైక్ అందరూ ఓటీటీలో హెవీ థ్రిల్లర్స్, క్రైమ్. ఓటీటీ అనేసరికి ఈ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఓటీటీ చేయటం ఎందుకని ఒక మిత్లో పడిపోయారు సార్. ఎగ్జాక్ట్లీ. సో కథకేం కావాలో అది మాట్లాడట్లేదు. ఛాన్స్ ఉంది, ఒక మాట అనేద్దాం. అవకాశం ఉంది, అడిగేవాడు ఎవడు, ఇంకేదైనా సీన్ పెట్టేద్దాం. యాక్చువల్గా సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు తప్ప స్టోరీ మీద నిలబడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో మీ కథ అలా కాదు, మీరు ఎగ్జాక్ట్లీ స్టోరీ మీద నిలబడ్డారు. సిచ్యువేషన్స్ ముందుకెళ్ళొచ్చు కొంచెం, కానీ అవసరం లేదని ఆగారు చూడండి. అదే మీకు ఇప్పుడు ఇన్ని కాంప్లిమెంట్స్ తీసుకొస్తాను. ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ ట్రూ అండి. దట్స్ వాట్ ఈస్ పుల్లింగ్ ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యంగ్స్టర్స్ కూడా. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా అండి చాలామంది ఊరిని ఈ సినిమాలో ఈ బోల్డ్ కాంటెంట్ అని అన్నెసరీ క్రైమ్ పెట్టి మన సినిమా చూసి అదే అంటున్నారు, అరే అన్న అంత నీట్గా ఉంది సినిమా అన్న, మస్తు తీసినావు అని. నీట్గా ఉండటం కూడా
ఇట్స్ సంథింగ్ అన్యూజువల్ అనిపించింది వాళ్ళకి కూడా. Unusual అనిపించింది. There is no forcing of any scene or anything that is drastic or dramatic forcefully into any situation in the movie, which these days during COVID so many other platforms are doing this just to stand out in terms of movies. So I think our movie is not like that. It's just a very feel good and easy go, like a normal person can relate, girl, guy, even parents can relate to situations relating to their kids. అందరూ హ్యాపీగా కలిసి సినిమాని చూడొచ్చు. True. అంటే సినిమాని చూడటానికి అంటే పేరెంట్స్ కలిసి చూస్తుంటే ఎప్పుడేం వస్తుందా అని ఒక చిన్న భయం ఉంటుంది ఎక్కడో చోట ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఆ భయాలన్నీ తీసేసి హ్యాపీగా సినిమా చూడొచ్చు. Yes. ఎగ్జాక్ట్లీ. వన్ ద క్లీన్ న్యూ మూవీ. వెనిలా క్యారెక్టర్తో ప్రేమలో పట్టడానికి కారణం ఏంటంటే, సో తనకి ఇష్టం ఉంటుంది కానీ ఆ ఇష్టాన్ని ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయాలో అంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎస్పెషల్లీ కాఫీ ఇస్తుంటుంది తనకి. ఆ సీన్ ఎంత క్యూట్గా అనిపించిందంటే, అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో పెద్ద పెద్ద డైలాగ్స్ రాయక్కర్లేదేమో, చిన్న చిన్న మూమెంట్స్తో పెద్ద ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చేమో అనిపించింది. అంత బ్యూటిఫుల్గా అనిపించింది. వెనిలా క్యారెక్టర్ కూడా ఏమీ హీరోతో ఇంప్రెస్ అయిపోలేదు. తనకు క్లారిటీ ఉంది, నేను 8 monthsలో చేస్తాను, దెన్ ఐల్ గో ఆఫ్ అబ్రాడ్, ఐల్ మ్యారీ ఆఫ్ హరీష్ అని. కానీ ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత షీ స్టార్ట్ రియలైజింగ్ దట్ షీస్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ సిద్ధు ఈజ్ లైక్ వెరీ గ్రేట్ క్యారెక్టర్. ఇట్స్ జస్ట్ దట్ ద వే హీ వాస్ సపోర్టింగ్ హర్ ఆల్ త్రూ ద జర్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఫియాన్సీ బీయింగ్ మచ్ మోర్ అకంప్లిష్డ్ ఇన్ లైఫ్, ద వే సిద్ధు ఈజ్ దేర్ ఆల్ త్రూ హర్. అమ్మాయిలకి అది ఐ బిలీవ్ దాట్ ఈస్ సెన్సిబుల్ గర్ల్స్ అది చూస్తారు అబ్బాయిలో. అండ్ సిద్ధు లాంటి క్యారెక్టర్ ఇస్ నాకు బాగా సెట్ అయింది అక్కడ. ఆ లండన్ డాక్టర్ ఏంటండి, ఇప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు సినిమా అంతా. అసలు మనోడు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఉన్నాడు అంతే. అంటే కొంతమంది క్యారెక్టర్స్ అలా ఉంటారండి బయట, చూడడానికి చాలా హ్యాండ్సమ్ ఉంటారు కానీ అమ్మాయిని అలా కంట్రోల్లో పెడతారు. కంట్రోల్లో కాదు, మరీ డ్రిల్ మాస్టర్లా ఉన్నాడు. సెకండ్ సీన్లోనే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయారు. పెళ్లి చేసుకోకపోతే బాగోదన్న ఫీలింగ్ చూస్తేనే కలిగింది. ఇంకేం క్యారెక్టర్ ఏం చేయక్కర్లే, అలా ఒక 4 సీన్లు కనిపిస్తే చాలు, ఇటు వద్దురా బాబు. కొంతమంది బాగా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు లైఫ్లో. సో నవ్వితే ఏమైనా తక్కువ అనుకుంటారేమోనని కొంచెం ఎక్కువ సీరియస్ మెయింటైన్ ఎలిటిస్ట్గా ఉంటారు. సో బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. సో పెద్ద రీజన్స్ ఏం కనిపించలే, వద్దు అంటే వద్దన్నా నష్టం వెళ్ళి అనిపించింది. అరే వీడిని వదిలేస్తుందన్న ఫీల్ ఎక్కడా కలగలేదు. ఒకవేళ క్యారెక్టర్ లవ్లో ఉంటే కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కదండి. సరే ఎగ్జాక్ట్లీ, తను మరి రోజుకి 6 సార్లే నవ్వాలని ఒక డైరీలో రాసుకొని అలా ఎక్కువ సార్. సో వెల్ రిటర్న్ క్యారెక్టర్ అది కూడా. ఎలాంటి మూమెంట్లో ఉన్నారు మీ టీమ్? నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? మెరిసే ఇప్పుడు ఆడియన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫర్స్ ఏంటి? మళ్ళీ వెన్నెల అయిపోయింది, ఇంకా ఏ క్యారెక్టర్స్తో రాబోతున్నారు? ఆ సైడ్ స్టార్ట్ చేద్దాం. ఆకాశం అక్కడ నుంచి చెప్పండి దినేష్, పర్లేదు. చెప్పండి సార్. నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. శ్వేత. I have signed a pan-India project and Wow. it's an action movie, but I am not doing any action in the movie. But I'm still very excited because it's coming in 3 different languages and soon I'll be working on it. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్? It's supposed to start this month end, but let's see how the situation is, probably next month onwards. టాలీవుడ్లో ఆఫర్స్ ఏమన్నా ఆఫ్టర్ మెరిసే? Yes, I did get a lot of calls, but I want to be very careful while choosing the script. So I am still taking my own time to actually understand what I want to do, which will come out good on screen. నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ అప్పుడు తెలుగులో మాట్లాడతారు? I will for sure. ఓకే. దినేష్. ఇప్పుడైతే ఒక ప్రాజెక్ట్ షూట్ అయిపోయిందండి, 18 pages, సుకుమార్ రైటింగ్స్ అండ్ గీతా ఆర్ట్స్. దాంట్లో సెకండ్ లీడ్గా చేశాను, వన్ ఆఫ్ ద లీడ్. ప్రస్తుతానికి అయితే అది షూట్ అయిపోయింది. నెక్స్ట్ స్టోరీస్ వింటున్నాను, అదే కొంచెం చూసిగా వెళ్తున్నాను. డిఫరెంట్ ఇప్పటివరకు రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా. సో లిజనింగ్ టు స్క్రిప్ట్స్. మేబీ ఒక ప్రాజెక్ట్ ఉంది, హోప్ఫుల్లీ 1 monthలో స్టార్ట్ అవ్వాలి. ఓ యా. పవన్ గారు. యాక్చువల్లీ డైరెక్టర్స్ ఫస్ట్ సినిమా అయిపోయిన సెకండ్ సినిమాకి చాలా టైం తీసుకుంటున్నారు, ఏంటి మీ ప్లాన్స్? అంటే మన ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు అయితే పవన్ ఐమ్ రెడీ, లెట్స్ డూ నెక్స్ట్ మూవీ అని రెడీగా ఉన్నారు. నేనంటే ఇప్పుడే కదండి ఇది సినిమా బయటకు వచ్చింది, కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి. మీరు బ్రేక్ తీసుకున్నారు అంటే ఈ లాక్డౌన్ టైంలో స్క్రిప్ట్స్ రాసుకున్నాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు కొంచెం మైండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. మీరు ఒకసారి స్టార్ట్ చేసామంటే అదొక 1 year యజ్ఞం అది. యా. అండ్ ఐ లైక్ ఫ్యామిలీ డ్రామాస్ కైండ్ ఆఫ్ మూవీస్ విత్ యాక్షన్. అంటే ఎలాంటి కథలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విత్ హ్యూమన్ ఎమోషన్స్,
డ్రామా, యాక్షన్, రొమాన్స్. మెయిన్ ఇస్ రొమాన్స్ అండ్ యాక్షన్. క్లీన్ రొమాన్స్. ఎస్, క్లీన్ రొమాన్స్. క్లీన్ రొమాన్స్. ఓకే, విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. Thank you. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank Thank you. you. Yeah.